20-21 సంవత్సరం దాకా చదవడం లేదు. లైఫ్ ఏదమ్మా, అసలు లైఫ్ ఎంజాయ్ చేయడానికే లేదు నిజానికి. ఎక్కడుంది? ఏమీ లేదు. నాకు తెలిసి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలంటే కరెక్ట్ డిసిషన్స్ అవసరము. కరెక్ట్గా మనుషులను అర్థం చేసుకోవాలి, అది చాలా అవసరం. ఈ దైనందిక జీవితంలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా మనం హామీలు జామీన్లు ఏవి ఇచ్చినా మనకే నష్టం. వాళ్ళు ఎక్కడో అప్పు చేస్తే మనకు సంతకం పెట్టమంటే అమాయకంగా మంచివాడని పెట్టేస్తే వాడు కట్టకుండా వెళ్ళిపోతే ఆ 2 లక్షలు 10 లక్షలు మనం కట్టాలి. అప్పుడు ఎలా? అంటే వాడి గురించి తెలియకే పెట్టాం కదా, అమ్మాయో అబ్బాయో ఎవరైనా కానీ. ఇలాంటివి ఎప్పుడు పోకూడదు. అసలు ఎందుకు మనకి లేని బాధ తెచ్చుకోవడం ఎందుకు అని నా ఉద్దేశం. అది డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు సంబడి, అంతే, సింపుల్. ప్రతి మనిషికి డబ్బు, ఐశ్వర్యం, కావాలి, సుఖ సంతోషాలు అన్నీ కావాలి స్వామి. అవన్నీ మనిషి దగ్గరికి రావాలంటే ఎలాంటి? చాలా మంచిది ఈ రోజుల్లో వాటిది అడిగావు. మనిషి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో సర్వకాల సర్వావస్థలందు ఆనందంగా ఇద్దరికి భోజనం పెట్టేంత స్థితిలో ఉండాలి అంటే మనం మంచి ఆలోచనలతో రోజు చక్కటి దైవ ప్రార్థన చేస్తూ ఇతరులు కూడా బాగుపడాలి నాతో పాటు. నేనే బాగుపడాలంటే కష్టం, అందరూ బాగుండాలి, అందట్లో మనం ఉండాలి అనే థాట్ ఉన్నప్పుడు కుల మతాలకు అతీతంగా మనం బ్రతకాలి. తోటి మనుషులతో ఆ ప్రేమని దయని పంచుకోవాలి. అందుకోసమే నేను చిన్న ఒక మాట చెప్పా, 1966-67లో రాశాను. ఎంతోమందికి చెప్పాను, కొన్ని వేల లక్షల మందికి. ఏమిటి? కులాతీతాయన మహా, కులాలకు అతీతంగా, మతాతీతాయన మహా, మతాలకు అతీతంగా. ఆ రెండు అవసరం. సంఘాతీతాయన మహా, మనుషులు పెట్టారుగా సంఘం, సంఘాలకు అతీతంగా మనం ప్రవర్తించిన నాడు మన మంచితనం అందరికీ అర్థమవుతుంది. అందరికీ మంచి అలవాటు చేద్దాం. ఒకరికి నీళ్లు, ఇంకోరికి కూల్ డ్రింకు, ఇంకోరికి చెరుకు రసం తాపిస్తే ఆ రుచులే వస్తాయి. మరి అందరి భావం ఒకటే కావాలి అంటే ఆ సంస్కృతి మారాలి, సొసైటీ మారాలి. ట్రైనప్ తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ మంచిగా పెంచితే, మంచినే బోధిస్తే మంచిగా వస్తుంది. మీరు చింత విత్తనం వేసి మల్లెపూలు రమ్మంటే కాస్తాయా, పూస్తాయా? కాదు కదా. మీరు వేసే విత్తనాన్ని బట్టే కదమ్మా. సింపుల్ అది.